అసలు ఇంకా చెప్పాలంటే ప్రేమ గల తండ్రి ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. నువ్వు ఆకలి అనకముందే నీకు రెడీ చేసి పెడతాడు. నువ్వు ఆకలి అనిపించినప్పుడే ధన్మాన్ని వేసుకొని తినడానికి నీకు అందుబాటులో పెడతాడు. అంతకంటే శ్రేష్ఠుడు ఆయన. చెప్పండి, అడిగినప్పుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఏంటిది? అభిషేకం, ఆత్మశక్తి. 2, నువ్వు అడిగినప్పుడే జ్ఞానము, తగిన కాలం ముందు అది నీలో నుంచి వెల్లడవుతుంది. అసలు నీలో ఇంత జ్ఞానం ఉన్నట్టు, నీలో ఇంతగా పని జరుగుతున్నట్టు, నీ ద్వారా మాట్లాడిన మాటలు అవతల వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయగలవు అన్నట్టు నీకు అర్థం కాదు. కానీ ఆ సందర్భాలు వచ్చినప్పుడు నీ నుండి వచ్చేటువంటి రిప్లైస్ని అవతల వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మైండ్ పోయింది. ఆ శక్తి అక్కడ కనపడింది. 2, 3వది, పడకుండా నిన్ను కాపాడటానికి తన వాక్కుని, పడినా తిరిగి నిన్ను లేపటానికి తన ఆత్మని, తన శక్తిని నీకెక్కడ చూపిస్తాడు? మన బలం ఎక్కడ కనపడిద్ది? బలహీనుడు జారిపడతాడు, బలవంతుడు కూడా జారిపడతాడు. బలహీనుడికి బలవంతుడికి తేడా ఏంటంటే బలవంతుడు పడినా లేవగలుగుతాడు, కానీ బలహీనుడు పడితే లేవలే. నువ్వు ఎన్నోసార్లు తొట్టుపడి కూడా తిరిగి లేవగలిగావంటే దేవుని బలం అక్కడ నీ దగ్గర పనిచేసింది. నువ్వు తిరిగి తిప్పుకొని శత్రు శోధనను తట్టుకొని జయించి మళ్ళా దేవునికి అందుబాటులోకి రావడానికి ఆ బలమే కారణం. దేవునికి స్తోత్రం. 3 అయిపోయినాయా? 4వది క్షమాపణ కూడా. దేవుణ్ణి అడిగినప్పుడే దేవుడు నీకు అనుగ్రహించాడని విశ్వసించు. అంతేగాని క్షమించాడో లేదో, ఒప్పుకున్నాడో లేదో అని దానికోసం ఏం సిగ్నల్స్ అడగవాకు. ఇదొక దరిద్రం కూడా ఉంది. దేవా, నువ్వు నన్ను క్షమించినట్టయితే మంచి వాక్యం ఒకటి చూపించిన ఆయన, క్షమించకపోతే చెడ్డ వాక్యం చూపించానంటే ఇట్లా కూడా అడగాలని మనసుకు వచ్చింది. అసలు ఏం అడగొద్దు. నువ్వు మోకాళ్ళలోని క్షమాపణ అడిగావు, దిద్దుకోవడానికి ఇష్టపడ్డావు, పాపమును అసహించుకున్నావు, పొరపాటును ఒప్పుకున్నావు, ఇంకా అట్లా ఉండొద్దు అని తీర్మానం చేసుకున్నావు. దేవుడు క్షమించాడు. నువ్వు అడిగిన ప్రతి సందర్భంలోనూ ఆయన నిన్ను క్షమించాడని ప్రగాఢంగా విశ్వసించు. యేసు రక్తము కడగని పాపం ఏదీ లేదు. ప్రతి దోషమును కడిగి పరిశుద్ధపరిచి ఎప్పటికప్పుడు మనల్ని నీట్గా ఉంచే ప్రేమామూర్తి మనకు తోడుగా ఉన్నాడు. అలాగని పాపం చెయ్యమని నీ మాట చెప్పట్లేదు. ఇట్లాంటి అవకాశం ఉంది కదా అని అడుగులు జారమని నేను చెప్పట్లేదు. ఆయన రక్తంతో నిన్ను నన్ను కడగటం తెలుసు. పద్దాకల సోది చేష్టాలు చేస్తే మూతి పగలగొట్టడం కూడా తెలుసు. ఎందుకంటే డాడీ ఎవరు? డాడీ. బురద పూసుకుంటే డాడీ, బురద డాడీ అంటే బురద గడుగుతాడు. ఎందుకు పోయినావు బేటా అని కడుగుతాడు. ఒకసారి గడుగుతాడు, 2 సార్లు గడుగుతాడు, 3 సార్లు. ఓర్పు గల్ల డాడీ 4 సార్లు గడుగుతాడు. ఎంత ఓర్పు గల్ల డాడీ కూడా 5వసారి కోపం వచ్చింది. ఈసారి బురదలో పడింది ఒక తప్పు అయితే బయటికి తీసి 4 దంతాడు. కాళ్ళు కడిగేటప్పుడు కాలుకేసి ఒకటి బాస్తాడు, చేయి కడిగేటప్పుడు చేతికేసి ఒకటి బాస్తాడు. ఎందుకు? ప్రేమ. రైట్, 4 అయిపోయినాయి. 5వది, వారు పోవుచూ ఉండగా శుద్ధులైరి. స్వస్థత విషయంలో కూడా ఇదే నియమం వర్తించింది. నువ్వు ప్రార్థన చేసి నన్ను స్వస్థపరచమని దేవుణ్ణి అడిగావు. ఇక అయిపోయింది, నేను ముగిస్తున్నా. సంతోషంతో స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ముగింపును కూర్చిన సంతోషం ఇంత ఉల్లాసంగా ఉంటుంది అనుకోలేదు నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మొత్తం గట్టిగా చెప్పారు. ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఆలోచించి చెప్పారు, తేడా పడ్డట్టున్నామని. స్వస్థత విషయంలో కూడా అదే వర్తిస్తుంది. నీ ఆరోగ్య విషయంలో నువ్వు దేవునికి అడుగుతున్న ఏ దాని విషయంలోనైనా అదే వర్తిస్తుంది. ఒక స్వస్థతే కాదు, దేవుని నుండి నువ్వు ఏ కార్యం ఆశించినా నేను అడిగినది నా తండ్రి ఇచ్చాడని నీవు విశ్వసించిన ఎడల పొందగలవు అన్నాడు. నువ్వు అడిగిన ప్రతిదీ రికార్డ్ అయింది అక్కడ. అవునండి, రికార్డ్ అయిందండి. నువ్వు మాట్లాడే ప్రతి మాట రాయబడిద్ది. ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డవి. నీ ప్రార్థనలన్నీ ఆయన దగ్గరే చేరతాయి.
నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. అంతులేనిదయ్యా నీ అనురాగము, అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన, 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 ఆరాధన. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. దేవునికి మహిమ. అడుగు, నువ్వు ఆయన రారాజని అడుగు, మహారాజని అడుగు, శ్రీమంతుడని అడుగు, స్వస్థపరచగలవాడని అడుగు, ఆయన పాదాలు పట్టుకొని అడుగు. ఆయన ఇచ్చాడని నమ్ము, నీ మనవి అక్కడికి చేరిందని నమ్ము, ప్రభు ఆలకించాడని నమ్ము, సమాధానం ఖాయమని నమ్ము. ఎప్పుడు ఏది అందించాలో నువ్వు అడిగిన వాటన్నిటికీ తగిన కాలం ముందు జవాబిస్తాడని నమ్ము. ఇస్తాడు, జవాబు ఖాయం, మొత్తం రికార్డ్ అయింది, విజ్ఞాపనలన్నీ అక్కడికి చేరతాయి. ఎందుకంటే నువ్వు నీ నామంలో అడిగితే చేరవు, కానీ నువ్వు యేసు నామంలో అడుగుతున్నావు. నువ్వు అర్థమైందా? అన్ని మనవులన్నీ చేసి కింద యేసునామాన్ని మెన్షన్ చేస్తున్నావు. కనీసం నిన్ను నన్ను బట్టి కాకపోయినా ఆ నామాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి అక్కడ. అర్థమైందా? ఆ నామాన్ని బట్టైనా అక్కడ తీసుకోవాలా. తీసుకోకపోతే దేవదూతల కేసు అయింది, ఈ మనవులు తీసుకెళ్ళకపోతే వాళ్ళ కంప్లైంట్ అయింది. మరి రారాజు కదా యేసురాజు, ఆ నామానికి ఉన్న దమ్మది. దేవునికి స్తోత్రం. లేకపోతే ఆ నామానికి విలువే ఉంది. మ్యాటర్ సీరియస్. చివర్లో గట్టిగా యేసు నామములో అడుగుచున్నాం తండ్రి అంటావు చూడు, అక్కడ రికార్డ్ అయింది. యేసు నామములో వచ్చినటువంటి రిక్వెస్ట్లు అన్నీ రికార్డ్ అవుతాయి అక్కడ. అందులో సహేతుకమైనవి, న్యాయమైనవి, యుక్తమైనవి, మనకు క్షేమకరమైనవి, మన భవిష్యత్తుకు మేలుకరమైనవి, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేవి మొత్తం గ్రేడ్ అవుతూ ఉంటాయి. మొత్తానికి మళ్ళీ డేట్స్ నిర్ణయించబడతాయి. ఏ సమయానికి ఏది అందాలో మొత్తం అక్కడే అయిపోతుంది. వీడేదో చూసినట్టు చెప్తున్నాడంటే మరి అట్లా కాకపోతే మరి ఎట్లా జరిగింది ఊహించండి. నేను చెప్పిన ప్రతిదీ లేఖనాధారం ఉంది. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున సంతానం ఇమ్ము అన్నప్పుడు ఆ మనవి అక్కడికి చేరింది. ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా రాయబడింది. దానికి నిర్ణయ కాలం కూడా చేయబడింది. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆ కొడుకు పుట్టాడు. అని పేరు కూడా డిసైడ్ అయింది. ఏం కొడుకు ఇస్తాడో ఆ కొడుకు పేరేందో కూడా రాసి పెట్టాడు. దేవుడే చెప్పాడు, కొడుకుని ఇస్తానంటే నువ్వు నవ్వుతున్నావు, మీ ఆవిడ నవ్వింది, మీకు ఈ వయసులో పిల్లలు పుట్టారంటే జనం నవ్వుతారు, టోటల్గా నీకు పుట్టే కొడుకు పేరు నవ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. హల్లెలూయా. అట్లా మొత్తం మనలాగా నిద్రమోహం వాళ్ళు కాదు వాళ్ళు. పొద్దున్న చేసేది సాయంత్రం చేసేది, మరుసటి రోజు చేసేది, 3 రోజుల తర్వాత చూద్దాంలే ఏం పోయిందని ఈ జోగుర్లో అంటూ ఉంటే దాన్ని మనలాగా నిద్రమోహం వాళ్ళు కాదు వాళ్ళు. పర్ఫెక్ట్గా ఉండాలి అక్కడ. దేవునికి స్తోత్రం. భూలోకము నుండి మన మనవులన్నీ ప్రార్థన చేసి యాచించగానే కొన్ని రిక్వెస్ట్ అయితే వెంటనే ఆన్సర్ పంపించాల్సి ఉంటుంది.
కొన్ని ప్రేయర్స్కి అయితే తక్షణమే పంపించండి, అత్యవసరం అంటాడు. కొన్నిటికేం టైం తీసుకుందాంలే, కొన్నిటికేం ఇంకొంచెం టైం తీసుకుందాం, కొన్నిటికేం వెంటనే పంపించండి అంటాడు. దానియేలు, నీవు బహుప్రియుడు. నీవు ఆ దర్శన భావం తెలుసుకోవాలని దేవునికి నీ మనస్సునిచ్చి నీ మనసును నిలిపిన ఆ మొదటి దినమందే నేను పంపబడ్డానయ్యా. చూడు ఎంత సీరియస్గా తీసుకున్నాడో చూడు దేవుడు. దానియేలు ఇక్కడ మోకాళ్ళు వేశాడు, అక్కడ గాబ్రియేల్తో మాట్లాడాడు. వెళ్ళవయ్యా, మా వాడు మోకాళ్ళు వేశాడు, ఓ చెప్పు, ఆ దర్శన భావం చెప్పు, పోమని పంపించు. ఆ దానియేలు దేవుడే నీ దేవుడు, నా దేవుడు. సైన్యములకు అధిపతి నీకే ఘనా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే ఘనా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా, నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా, నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. తండ్రి, మా నాన్నను దర్శించు తండ్రి అని నువ్వు మొర్ర పెట్టిన దినమందే ఆ మనవి అక్కడికి పోయింది. మా నాన్నను దర్శించు తండ్రి అని నువ్వు మొర్ర పెట్టిన దినమందే ఆ మనవి అక్కడికి పోయింది. అప్పటి నుంచే నిఘా స్టార్ట్ అయింది మీ నాన్న మీద. ఎక్కడ చిక్కుతాడు? నేను చెప్పే జోక్ కాదు, నీకు అర్థమై దాగు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎప్పుడైతే మొర్రపెట్టి అప్పుడే వర్క్ స్టార్ట్ అయింది. ఓకే, నా బిడ్డ అడిగింది, నేను చూడాలని అబ్జర్వేషన్ వల్ల అయింది అప్పటి నుంచి. అట్లా ప్రతిదీ. అందుకే నేను ఆయనకి చెప్పండి, ఆయనకి మొర్ర పెట్టండి. విశ్వాసముతోనే విజయాలను చూడగలం. సందేహించే మనం ఏమీ పొందలేం. దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకోవద్దు, చీప్గా లెక్కయ్యొద్దా. జరుగుతాయా అనుకోదు. దయ్యపు మనసు అది దయ్యపు మనసు. లేదు, నా దేవుడు చెప్పిన మాట జరిగిద్దే, నా దేవునికి నేను చెప్పిన మాట జరిగిద్ది, నేను నమ్ముతున్నాను. నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి నన్ను తీవ్రంగా తీసుకున్నాడు, నా తండ్రికి నేను సీరియస్. ఫినిషింగ్ టచ్ గతంలో చెప్పింది, మళ్ళీ ఒక్కసారి చెప్తా. సూపర్ ఉంటుంది, హాయిగా ఉంటుంది మనసుకి. ఈ ప్రపంచంలో మనుషుల మొత్తంలో నువ్వు ఒక మనిషివి. ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి. ఈ ప్రపంచంలో నువ్వు ఒక మనిషివి, ఈ మనుషులకు నువ్వు ఒక మనిషివి. కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివి. అర్థమైందా? దేవునికి నువ్వే లోకం. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నేను అట్ట పట్టించుకుంటాడని నమ్ముతావా? నువ్వు నమ్ముతావా? నేను నమ్ముతా. ఆ నమ్మికకు నాకు దేవుడే శక్తినిచ్చుగాక. ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి, కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివి. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా. నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. ఎబినేజరా నాదు సహాయకుడా, ఎలియాజరా ఆదరించువాడా, నీకే నా
మాట నాకు తెలిసి ఈ మాట భక్తుడు రాశాడు అన్న మాట ఒక సంవత్సరం క్రితమో లేదా 6 నెలల క్రితమో నాకు వినపడింది. అది మీకు పంచుకున్నాను నేను. ఎవరో ఒక భక్తుడు పలికాడనే మాట క్యాలెండర్లో. కానీ కొన్ని సంవత్సరాలకు ముందే నాకు ఆ సంగతి తెలుసు దేవుడి కృపతో. ఈ మధ్య క్యాలెండర్లో పోయిన సంవత్సరం క్యాలెండర్లో అది ప్రింట్ అయినట్టుంది. పోయిన సంవత్సరం క్యాలెండర్లో అది చూపించి మీతో మాట్లాడాను. కానీ కొన్ని సంవత్సరాలకు ముందే నాకు తెలిసింది. నాకు అప్పుడే తెలుసు నేను ఆయన లోకమని. పాటల్లోనే చెప్పుకున్నా నేను అది సాక్ష్యం. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. ఏవయా కన్న తల్లైనా అప్పుడప్పుడు పక్క ఆలోచనలకు వెళ్ళిపోయిద్ది. నీకెప్పుడు నా ధ్యాసేనా? ఎప్పుడు నాతో మాట్లాడడానికి ఆశపడతా ఉంటావు, ఎదురు చూస్తూ ఉంటావు, నా గురించి ఆలోచిస్తూ ఉంటావు, నన్ను ఏదన్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళని కనిపెడతా ఉంటావు. పొద్దుగూకులు నా మీదేనా నీ మనసంతా? నాకు అర్థమైంది అది, నేను చెప్పుకున్నది అది. నీకెలా అర్థమయ్యాడో మరి యేసయ్యా. అంత దగ్గరగా నువ్వు కూడా అనుబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా నేనన్న మాటే నువ్వు కూడా అనగలవు. ఏంటి ప్రభా నీకెప్పుడు నా ఆలోచనేనా? కానీ అది పచ్చి నిజం, పచ్చి నిజం, పచ్చి నిజం. దేవునికి మహిమ. ఇంకేం పాడంలే, ప్రార్థన చేస్తా. కానీ ఇవి వాస్తవాలు. దేవుడికి అంత ఇష్టం మనం అంటే. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నమ్ముతున్నారా? బాగు చేస్తాడా నిన్ను? స్వస్థపరుస్తాడా? ఎనీ డౌట్? నో డౌటా? దేవుని స్తోత్రం. ఆలకిస్తాడా నీ ప్రార్థన? నీ పిల్లల కోసం నువ్వు అడిగిన మనవి వింటాడా? నిజంగా నీ గురించి ఆలోచన అంతగా కలిగి ఉన్నాడు ఆయన? ఇంతమంది జనంలో నువ్వు ఒకదాన్ని ఏం పట్టించుకుంటాడబ్బా? ఇంతమందిలో నువ్వు ఒకడివి, షాలేమనే పట్టించుకోడు, ఏసే పట్టించుకుంటాడా? మరి షాలేమన్న మనిషి నాయన, షాలేమన్న మనిషి నాయన. షాలేమన్నను కూడా ఒకళ్ళు పట్టించుకోవాలి నాయన. కానీ ఆ షాలేము రాజు అట్లా అంటాడు కాదు నాయన. అందరికి అందుబాటులో ఉంటాడు నాయన. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాట్లాడినందుకు వందనాలు, నన్ను దర్శించినందుకు వందనాలు. నిజమే, సందేహ బాణాన్ని సాతాను నా మీద పదే పదే విసిరినప్పుడు నేను బలహీనపడ్డాను. కానీ నా మనవులన్నీ నీ దగ్గర ఉన్నవని, ప్రతిదానికి నువ్వు ఆన్సర్ ఇస్తానికి సిద్ధం చేసావని, నన్ను అసహించుకోవని, నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని, నా మార్పుని ఇంకా ఆశిస్తున్నావని, నన్ను క్షమిస్తున్నావని, నన్ను అభిషేకిస్తున్నావని, నన్ను నిలబెడుతున్నావని, చాలా విషయాలు నాతో ఈరోజు మాట్లాడావు నాన్న. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న. కృతజ్ఞతలు నాన్న, వందనాలు నాన్న, స్తోత్రాలు నాన్న. నానా నీకు వందనాలు, 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 కృతజ్ఞతలు డాడీ. స్తోత్రము తండ్రి, నీకు మహిమ, 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 మహిమ. మా బిడ్డలందరూ హృదయపూర్వకంగా నీ మాటలు విన్నారు. మేము పడినప్పుడు తిరిగి ఎలా లేవగలుగుతున్నామంటే అక్కడ నీ శక్తి మమ్మల్ని నిలబెడుతుంది నాన్న. నీ బలమే మమ్మల్ని నిలబెట్టింది నాన్న. లేకపోతే మేము నిలిచేవారం కామో. నేను నిలవగలిగాము అంటే నీ బలమే, నీ ప్రభావమే, నీ ప్రభావమే, నువ్వు ఇచ్చిన జీవమే. నీకు స్తోత్రము. ఈ మాటలన్నీ మా హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రితం చేయి తండ్రి. ముద్ర 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 వేయి తండ్రి మా గుండెల్లో. తండ్రి నీ కొరకు ముందుకు సాగే కృప మాకు దయచేయి. ఈ నూతన సంవత్సరములో, ఈ నూతన సంవత్సర శుభారంభంలో చక్కని విషయాలు మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు, 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 వందనాలు, వందనాలు, స్తోత్రాలు. మా బిడ్డలు ఎంతమంది బలహీనలు ఉన్నారో స్వస్థపరచు. ఏవే విజ్ఞాపనలు చేశారో నెరవేర్చు. రోగులను ముట్టు బాగు చేయి. నీ హస్తము వారి మీదికి రాని, నీ స్పర్శ వారి మీదికి రాని, నీ వాక్కు వారి మీదికి పంపు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అన్న మాట నెరవేర్చు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారిని బాగు చేశాను, వారిని బాగు చేశాను, వారిని బాగు చేశాను, వారిని స్వస్థపరిచెను అన్న మాట నెరవేర్చు. సాక్ష్యాలు లేవాలి, గొప్ప గొప్ప సాక్ష్యాలు ఈ సంవత్సరం. అద్భుతాలు, అద్భుతాలు, అద్భుత సాక్ష్యాలు లేవాలి యేసు నామములో. రోగాలు వదిలిపోవాలి, దయ్యములు వదిలిపోవాలి,
స్వస్థత, ఎలాంటి జబ్బు కూడా వదిలిపోవాలి యేసు నామములో. కఠినమైన శ్రమలు తొలగాలి, ఆర్థిక సమస్యలు తొలగాలి, అప్పుల బాధలు తొలగాలి, దుర్వ్యసనాలు తొలగాలి. నూతన అధ్యాయాలు ప్రారంభం కావాలి మా జీవితాల్లో. నూతన అధ్యాయాలు ప్రారంభం కావాలి మా బ్రతుకుల్లో. కనికరించు మా ప్రభువా, గొప్ప కార్యాలు చేయి. అయిపోయింది, ఇంకా ఏమి లేదు అని ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేసిన దేవుడవు, నీకు స్తోత్రము. ప్రార్థన చేయటం తప్ప మాకేం చేత కాదు దేవా. ప్రార్థన చేయటం తప్ప, నిన్ను అడగటం తప్ప, నీకు మొర్ర పెట్టడం తప్ప, నీ వైపు చూసి కన్నీరు గార్చడం తప్ప మాకేమీ చేత కాదు ప్రభువా. మమ్మల్ని మేము బాగు చేసుకోలేం ప్రభువా, మమ్మల్ని మేము బ్రతికించుకోలేం ప్రభువా, మమ్మల్ని మేము నిలబెట్టుకోలేం ప్రభువా, మమ్మల్ని మేము కాపాడుకోలేం ప్రభువా. నీకు ప్రార్థన చేసి నీ వైపు చూడటం, దాసుని కళ్ళు యజమాని చేతుల వైపు ఉన్నట్టు, మా యజమానుడా మా కళ్ళు నీ చేతుల వైపు ఉంటాయి తండ్రి. మమ్మల్ని అనుగ్రహించు. మార్పు చెందని వ్యక్తులను దర్శించి ఈ సంవత్సరం మా కుటుంబాల్లో మార్పులు తీసుకొని రా. రక్షణ కార్యం జరగాలి, ఆత్మల రక్షణ కార్యం జరగాలి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ఇంకా మారు మనసు పొందలేదో, ఎవరు బాప్తిస్మం పొందలేదో, ఇంకా ఎవరు తమ పాపముల విషయమే కడగబడని వారై ఉన్నారో వారిని దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించి వారు పాపములు కడగబడ నిమిత్తం బాప్తిస్మం పొంది ధన్యులయ్యే కృప దయచు. మా ముందున్న పెద్ద పనికి కావలసిన అవసరతలు తీర్చు, అక్కర్లు తీర్చు. మా మీద పడగలెత్తి బుసలు కొడుతున్న మతోన్మాద శక్తులను, అలాగే నా ప్రభువా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా కొంతమంది చేస్తున్న దురాలోచనలను అణచివేయి ప్రభువా. పర్మిషన్ రాకుండా చేయాలని, ఏ విధంగానైనా ఈ పరిచయను అభ్యంతరపరచాలని నానా రకాలుగా కుట్రలు పన్నుతున్నటువంటి కుట్రదారుల కుట్రలన్నీ నాశనమగునుగాక. ఈ కూటాలకే కాదు, ఏ కూటాలకు కూడా పర్మిషన్ బ్రేకేజ్ లేకుండా అన్ని చోట్ల పర్మిషన్ రావాలి. ఎలాంటి తొక్కేసలాట్లు కానీ, ఎలాంటి ప్రమాదాలు కానీ, ఎలాంటి శోధనలు కానీ కలగకుండా చక్కగా కూటాలు జరగాలి. అందులో ఉన్న పనులన్నీ కూడా చకచక సంపూర్తి కావాలి. ప్రతి అవసరత తీర్చు. బోలెడంత డబ్బు అవసరమై ఉంది. నిన్ను అడుగుతున్నా దేవా, నిన్ను అడుగుతున్నా, సంఘం అంతా కలిసి నిన్ను అడుగుతున్నాం. నలు దిశల నుండి సహాయమును అనుగ్రహించు ప్రభువా. అయా, మనుషుల హృదయాల్లో ప్రేరణ కలిగించాల్సింది నువ్వే నా ప్రభువా. ఎంతోమంది త్యాగధనులు త్యాగపూరితమైన హస్తాలు విప్పుచుండగా, ఇదిగో మేము విప్పినదంతా ఉపయోగించుకొని నీ నామానికి మహిమ తెచ్చుకో. మాకు మేము ఇచ్చిన దానికి ప్రతిగా ఆత్మలనివ్వు, ఆత్మలను నరకము నుండి కాపాడు, ఆత్మలను రక్షించు, ఆత్మీయులకు బలాభివృద్ధి కలిగించు, సమృద్ధిగా మేలుచి మా మనవులు గైకొనమని బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని శక్తితో నింపి రోగులకు అది వ్రాసి ప్రార్థించుట ద్వారా యేసు నామములో, యేసు అను నీ నామములో, అధికారము కలిగిన నామములో స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, ఆయుష్ కలుగునుగాక. అద్భుతం చేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అక్కడ వర్క్ చేస్తున్న బిడ్డలు కూడా తోడై ఉండమని, పనులన్నీ కూడా సజావుగా సాగటానికి కావలసిన ఏర్పాట్లన్నిటి విషయంలో సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదా తోడే మనందరి నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించునుగాక. ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు నామునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. స్కేల్ అదేనా? మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే
స్తోత్రములు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా, మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. పాట వస్తే కళ్ళు మూసి పాడండి, పాట రాకపోతే కళ్ళు మూసి దేవునికి చప్పట్లు కొడుతూ దేవా నీకు స్తోత్రం స్తుతి అనుకుంటానైనా ఏకీభవించవచ్చు. కళ్ళు తెరిస్తేనేమో నా ఫేసు జనాల ఫేసు కనపడిద్ది, కళ్ళు మూసి దేవుల్లో మైమరచి ఆరాధిస్తుంటే దేవుని మహిమ చూసే అవకాశం ఉంటుంది. అందుకే కళ్ళు మూయండి అని చెప్పేది. కళ్ళు మూసి ఆరాధించడానికి ట్రై చేయండి. పాట వస్తే కలిపి పాడండి, పాట రాకపోతే ప్రభువా నీకు స్తుతి స్తోత్రం అనుకుంటానైనా ఉండండి. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు, నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు, నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను, నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను, మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. కళ్ళు తెరిస్తే ఆరాధించలేవు, కళ్ళు తెరిస్తే నామకం చూడటమే. కళ్ళు మూసి యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, నా తండ్రి నీకు మహిమయ్యా అనుకుంటా ఉండాలి, ఆరాధించాలి. అప్పుడు అభిషేకం పొందుకుంటావు, శక్తి పొందుకుంటావు, దేవుని ప్రభావాన్ని పొందుకుంటావు. గుట్లప్పగించి నామకం చూస్తే ఉంది దరిద్రం తప్ప. ఆరాధించే సమయంలోనన్నా కాస్త కళ్ళు మూసి ఆరాధించండి, కాస్త మనసు పెట్టి హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం అనుకుంటా. పాట రాకపోతే స్తుతించు హల్లెలూయా స్తోత్రం అని. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా, విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు, మహిమ స్వరూపుడా మరణపు ముళ్ళు విరిచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నా ప్రభువా నీకు స్తుతి, నా యేసు రాజా నీకు స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.
పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై సియోను రాజా నీ ముఖము చూడా సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను సియోను రాజా నేను వేచియున్నాను మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ గాయముల ద్వారా స్వస్థత నుండి నీ గాయముల పడో స్వస్థత మళ్ళీ నీ గాయముల ద్వారా స్వస్థతను ఆడు మళ్ళీ నీ గాయముల ద్వారా స్వస్థతను ఆనందించదా నీలో నేను ఆనందించదా నీలో నేను మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా
సజీవుడు, సర్వశక్తుడు, రోషము, పరాక్రమము, శౌర్యము కలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. రాజాది రాజైన నా దేవాది దేవునికి యుగ యుగాలకు నిత్య స్తుతి కలుగును గాక.